శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీం శ్రీరంగరాజహరిచందన యోగ దృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామి వాన్యాం గోదాం అనన్యశరణశరణం ప్రపజ్యే సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ శ్రీమౌద్గల్య శ్రీవత్సగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్యతను ఉభవౌ ద్వౌ శ్రీమత్యటారి జనాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌ స్తుమ. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులరా, 12వ పాశురంలో అడుగు పెడుతున్నాం. ఈ పాశురంలో ఆండాళ్ళమ్మ వారు కృష్ణ పరమాత్మకి చాలా దగ్గరవాడైన ఒక కుర్రవాడు, సుదాముడు అన్న కుర్రవాడు, అతని చెల్లెల్ని మేల్కొల్పుతున్నారు. கனைத்து இளம் கற்றெருமை கன்றுக்கிறங்கி நினைத்து முலை வழியே நின்ற பால் சோர சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கின் யானை பாட நீவாய் திருவாய் இனித்தான் எழுந்திராய் இதென்ன பேரிறக்கம் அனைத்தெல்லத்தாரும் அறிந்து ஏலோர் ఎంబావాయ్. ఏవమ్మా, ఇంకా నిద్రపోతున్నావా? మెడకవ తెచ్చుకో అంటున్నారు ఇవాల్టి అమ్మాయిని. అమ్మాయిని ఏమని పిలుస్తున్నారు? కనైత్ ఇళం కచ్చెరుమై కండ్రిక్కిరంగి. అక్కడ గేదెలన్నీ కూడా అవ్యక్తమైన ధ్వని చేస్తున్నాయి తమ దూడల కోసమని చెప్పి. కనైత్ ఇళం కచ్చెరుమై కండ్రిక్కిరంగి. చిన్న చిన్న దూడలు అరుస్తూ ఉండగా, గేదెలు అరుస్తూ ఉండగా, పాలు పితికేవాళ్లు లేక క్షీరధారలతో పొదుగంతా కూడా బరువు ఎక్కిపోతే శరీరం లోపల బాధ కలుగుతుంటే ఆ ఆకలికి ఏడుస్తున్న దూడలే స్వయంగా దగ్గరికి వచ్చి ముట్టెతో పాలను స్వీకరిస్తున్నట్టుగా, అంటే పొదుగు దగ్గర పాలని తాగుతున్నట్టుగా భావించుకుని నినయిత్ ములైవజియే నిండ్రపాల్ చోర, ఆ గేదెలన్నీ కూడా ఏకధారగా పాలు వదిలేస్తున్నాయిట. అంటే పాలు పిండేవాళ్లు లేరు, పాలు తాగేందుకు దూడలు దగ్గర లేవు. దూడలు తమ పొదుగులో ముట్టె పెట్టినట్టుగా, నోరు పెట్టినట్టుగా భావన చేసి పారవస్యంతో, ఆనందంతో, వాత్సల్యంతో ఆ పాలనన్నిటినీ క్షీరధారలు కురిపిస్తున్నాయిట. కనత్తు ఇళంక తెరుమై కనిక్కిరంగి నినయిత్తు ములై వడియే నిండ్రపాల్ చోర నచ్చెల్వంతంగాయ్ ననయిత్తు ఇల్లం షేరాక్కుం నచ్చెల్వంతంగాయ్. ఇల్లంతా కూడా పాలధారలతో మొత్తం నానిపోయింది. అంటే మట్టి బురద అంతా కలిసిపోయి పైన మంచు పడుతోంది. అవన్నీ ఉండగా ఈ పాలధారలతో మొత్తం అంతా ఇల్లంతా తడిసిపోయింది. ములై వడియే నిండ్రపాల్ చోర ననయిత్ ఇల్లం షేరాక్కుం నచ్చెల్వంతంగాయ్. అలాంటి అద్భుతమైన సంపద కలిగినదానా, అంటే మీ ఇంటి పాడి పంటలన్నీ పంట మాటలా ఉంచి పాడి అంతా కూడా నేలపాలైపోతున్నటువంటి గొప్ప సంపద కలిగినదానా. పనితలై వీజ నిన్ వాసల్ కడైపత్తి. పనితలై వీజ, మా నెత్తి మీద మంచు ధారగా పడుతోంది. పనితలై వీజ నిన్ వాసల్ కడైపత్తి చినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త. ఒకప్పుడు రామచంద్రస్వామి క్రోధంతో దక్షిణ దిక్కును లంకా నగరాన్నంతటినీ కూడా ధ్వంసం చేసినవాడు. సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త మనత్తుక్కిని యానై పాడ. మనస్సుకి నచ్చిన వాడి గురించి మేమంతా పాడుతుంటే మనత్తుక్కిని యానై పాడ నీవాయి తిరువాయి. నోరింకా తెరవేమిటమ్మా, మెడకో తెచ్చుకుని మాతోటి మాట్లాడవేమిటి? ఇనిత్తా నిజుందిరాయ్. ఇదేమిటమ్మా, ఇంత నిద్ర ఏమిటి? ఎకనైనా మేలుకో. ఈదన్న పేరెక్కం అనెత్తెల్లెత్తారుం అరిందు. ఇదేమిటమ్మా మొద్దు నిద్ర, ఇంత గాఢ నిద్ర? ఊరి వారందరికీ తెలిసిపోయింది నీ నిద్ర లాంటిదని చెప్పి మెడకో తెచ్చుకో తల్లి అని అంటున్నారు. ఓ పక్కని తడబాటు వస్తోంది, ఓ పక్కని పదాలు పలకటం లేదు, ఓ పక్కని పదాలు నడవటం లేదు. శిరస్సు మీద మంచు, కిందంతా తడి, మనస్సు లోపల స్వామిని చేరుకోవడానికి ఆలస్యమవుతోందన్న ఒక వణుకు. ఇలాంటి బాధతో పిలుస్తున్నారు ఇక్కడ. కనైత్ ఇళం కచ్చెరుమై కండ్రిక్కిరంగి. ఇక్కడ ఉన్న విశేషం ఏమిటి అంటే, నిన్నటి అమ్మాయి గోపి ఉచిత కర్మానుష్ఠానము తెలుసున్న వాళ్ల పిల్ల. ఇప్పుడేమిటి, సామాన్య ధర్మాన్ని వదిలిపెట్టి విశేష ధర్మం పట్టుకున్నారు. అంటే తాను పాలు పితగాల్సింది పోయి
వెతుకుతున్న వాళ్ళని అజమాయిషీ చేయాల్సింది పోయి ఈ మహానుభావుడు సుధాముడు ఇల్లు వదిలిపెట్టేసి కృష్ణుడి సేవలో ఉండిపోయాడట. లక్ష్మణస్వామి కూడా అంతే. తాను రాముడికి వనవాసం ఉంటే రాముడు ఒక్కడు వెళ్ళాలి, వెడితే సీతమ్మ వెళ్ళొచ్చు. రాముడి ప్రతినిధిగా అయోధ్యానగరంలో ఉండి రాజ్యం పరిపాలించకపోయినా ఆ కౌసల్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత లక్ష్మణస్వామికి ఉంది కదా. అక్కర్లేదు, భగవంతుడి సేవ ముందు నాకెవాళ్ళు అక్కర్లేదు. అహం తావన్ మహారాజే పితృత్వం నోపలక్షయే అంటాడు. అసలు దశరథుడిని నేను రాజుగా కాదు పొమ్మన్నాడు, దశరథుడు నాకు తండ్రి కాదు పొమ్మన్నాడు. అంటే విశేష ధర్మాన్ని పాటించాడు. స్వధర్మాన్ని అనుసరించవలసిన వాడు స్వధర్మాన్ని వదిలిపెట్టేసి విశేష ధర్మముగా కృష్ణుణ్ణి అనుసరించిన వాడు. అలాంటి వాడి చెల్లెలు ఈ పిల్ల. కనయిత్ ఇళం కచ్చిరుమై కండ్రిక్కిరంగి. పాపం ఆవులకి దూడల్ని వదిలిపెట్టేవాడు లేడు, గేదెలకి దూడల్ని వదిలిపెట్టేవాళ్ళు లేరు. ఆవులకైతే కొంచెం ఓపిక ఉంటుంది, ఓపిక పడుతున్నాయి. కానీ గేదెలు భరించలేకపోతున్నాయి, వాటికి ఓర్పు తక్కువ. అయ్యో నా దూడలు దూరంగా ఉండిపోయాయే అన్న బాధతోటి కనయిత్ ఇళం కచ్చరుమై కండ్రెక్కిరంగి. చిన్న చిన్న దూడలట. ఇక్కడ చమత్కారం ఏమిటంటే అరుస్తున్నవి దూడలు కాదుట, గేదెలన్నారు పెద్దలు. మరి దూడలు ఎందుకు అరవటం లేదు అంటే చిన్న చిన్న దూడలకి నోటికి బుట్టలు గడుతుంటారు పల్లెటూళ్ళ ప్రాంతాల్లో. ఏమన్నా మట్టి గడ్డి గాదం లోపల వాసన చూస్తే పురుగుల వల్ల ఏమన్నా వస్తుందేమో అని. అంటే నోటికి కట్టిన బుట్టలు కూడా తీయలేదు. కనీసం నోటికి బుట్టలు తీసుంటే అరవడమైనా చేసుండేదివి, అరవడానికి కూడా లేకుండా. అంటే ఆకలి బాధతోటి అరవలేని స్థితి ఉండి, ఇలాంటి స్థితి ఉన్న దూడలు తమ దగ్గరికి రాకపోతే ఆ దూడలన్నీ తమ పొదుగుల దగ్గరికి వచ్చి నోటితో పాలని తాగుతున్నట్టుగా భావన చేసి ననయిత్ ఇల్లం షేరాక్కుం, ఇల్లంతా కూడా బురదైపోయేలాగా ములైవజియే నిండ్రపాల్చోర, వాటి పొదుగుల నుండి వాటి శిరముల నుండి ఏకధారగా పాలు స్రవిస్తూ ఉంటే ఇల్లం చేరాక్కుం నచ్చల్వంతంగా, ఇల్లంతా కూడా బురదైపోయినటువంటి అద్భుతమైన సంపద కలిగిన వాని చెల్లెల మెడకు తెచ్చుకోమ్మ పని తలైవీజ. ఇంకా మంచు నెత్తి మీద పడుతోంది. అంటే ఎంచేత సూర్యుడు ఉదయించాడు, పైనున్న మంచుగడ్డలన్నీ కరిగి ధారగా మా శిరస్సు మీద పడుతున్నాయి. పని తలైవీజ నిన్ వాచల్ కడైపత్తి, నీ గడప పట్టుకు నిలబడ్డాం మేవంతాను. ఎంచేత పాలధారలతో బురదైపోయింది, నిలబడ్డానికి లేదు, జారిపోతున్నాం. ఓ పక్క నుంచి పైనుంచి ధారగా మంచు పడుతోంది. అందుకని ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని గడప పట్టి నిలబడ్డాము. నిన్ వాచల్ కడైపత్తి. విభీషణుడు కూడా ఆకాశంలో నిలబడ్డాట. ఖస్తయేవతిష్ట అంతరిక్షగత శ్రీమాన్ అంటారు. అక్కడ నిలబడున్నాడు ఆయన. నిన్ వాచల్ కడైపత్తి సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త మనత్తుక్కినియానై పాడ. మేమంతా కూడా మనసుకి నచ్చిన వాడిని పాడుతున్నాం. మనత్తుక్కినియానై పాడ, మనస్సుకి ఎక్కినవాడు, మనసెరిగినవాడు మా రాముడు. ఎవరెవరికి ఏ కోరికలుండి తీర్చగలిగినవాడు, సీతమ్మ కోసం తనకున్న ప్రేమనంతా చూపించగలిగినవాడు, భ్రాతృవాత్సల్యం చూపించినవాడు, మాతృవాత్సల్యం చూపించినవాడు, భక్తవాత్సల్యం చూపించినవాడు, మనస్సుకి నచ్చినవాడు మర్యాదారాం అంటారు. మర్యాదా పురుషుడు ఆయన. అలాంటి రామచంద్ర స్వామిని మన తుక్కిని ఆనైపాడ. ఎలాంటి స్వామి? సినత్తినాల్ తెన్ ఇలంగై కోమానై చెత్త. ఒకప్పుడు కోపాన్ని పొందాడు ఆయన. రామచంద్ర స్వామికి కోపము ఏనాడు రాదు. జితక్రోధ అంటాడు వాల్మీకి. అలాంటి రాముడు కోపాన్ని తెచ్చుకుని తెన్నిలంగై కోమానై చెత్త, దక్షిణ దిక్కులో ఉన్న లంకా నగరానికి అధిపతి అయిన రావణాసుడి సంపదంతా కూడా నాశనం చేశాడు. మరి రావణాసుడి పేరు ఎందుకు చెప్పటం లేదు వాళ్ళు? తెన్నిలంగై కోమానై అని అంటున్నారు. అందమైన లంకానగరము. ఈ లంకానగరాన్ని మయుడు నిర్మించాడు, విశ్వకర్మ తయారు చేశాడు, ప్రజాపతి ఇచ్చాడు కుబేరుడికి. అలాంటి అందమైన లంకని మోసం చేసి తీసుకున్నాడు రావణాసురుడు. ఆ పేరు చెప్పటం లేదు. ఎంచేతంటే కొన్ని పేర్లు మనం పైకి అనకూడదని శాస్త్రము. ఆత్మనామ, గురోర్నామ, నామకృపణస్యచ. తన పేరు తాను ప్రత్యక్షంగా చెప్పుకోకూడదు, గురువుగారి పేరు చెప్పకూడదు, పరమ దుర్మార్గుడి పేరు తలుచుకోకూడదు, భార్య పేరు పైకి అనకూడదు, మొదటి కొడుకు పెద్ద కొడుకు పేరు కూడా పేరు ఉచ్చరించకూడదు, అబ్బాయి అనే పిలవాలి. ఇది నియమము. అందుకని పరమ దుర్మార్గుడైన వాడి పేరు పలికినట్టయితే మనకి పాపం వస్తుందన్నట్టుగా తెన్నిలంగై కోమానై చెత్త అంటే లంకానగరాధిపతి అని ఊరుకున్నారు ఆండాళ్ళమ్మ వారు.
తెన్నిలంగై కోమానై చెత్త మనత్తుక్కిని ఆనయిప్పాడ. మనస్సుకి నచ్చిన వాడి ఘనతని మేము గానం చేస్తుంటే నీ వాయి తిరువాయి. ఏమమ్మా నోరు తెరవేమిటమ్మా, ఒక్క మాట మాట్లాడచ్చు కదా. ఈ నిత్తా నిజిందిరాయి, ఇంత మొద్దు నిద్ర ఏమిటమ్మా, ఇంత భయంకరంగా నిద్రపోతున్నావేమిటి, మేలుకోవమ్మా తల్లి. ఈ నిత్తా నిజిందిరాయి ఈదన్న పేరు రకం, ఇలాంటి భయంకరమైన మొద్దు నిద్ర ఏమిటి ఇంకా నీకు, లేచి రావాలి. అనెత్తెల్లెత్తారు అరిందు, నీ సంగతి ఊరందరికీ తెలిసిపోయింది. ఊరందరిలోకి ఎక్కువసేపు నిద్రపోయేది ఎవరు అంటే ఈ పిల్లే అని చెప్పేలా అయ్యింది. అనెత్తెల్లెత్తారు అరిందు ఏల్ ఓర్ ఎంబావాయ్, ఇలాంటి అద్భుతమైన సాటిలేని వ్రతం చేస్తుంటే నీవు కలవ రావద్దా మాతోటి అని అడుగుతున్నారు. అంటే ఈ పాశురం లోపల స్వధర్మానికంటే విశేష ధర్మానికి అలాంటిది పెద్దపీట వేసిన వాడిని చెల్లెల్ని పిలుస్తున్నారు. దేవదేవస్య మహిషి అని అంటారు. అక్కడ మహిషములను చూడగానే, గేదెలను చూడగానే వీళ్ళందరికీ కూడా దేవదేవస్య మహిషి, మనమంతా పిల్లలము, ఆవిడ సురభి, మనమంతా అమ్మవారిని చేరుకోలేము, కానీ అమ్మవారు కరిగిపోయి మనకందరికీ ధనవర్షం ఇస్తుంది. ఇట్లా రమ్మని పిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి, అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఆచార్యులు కూడా ఇంతే, భగవంతుడు అంతే. జీవుల ఆర్తి తూచి సహించలేక తనంతట తాను అన్నీ కురిపిస్తాడు. ఎవడడిగాడు? అర్జునుడు అడిగాడా? నువ్వు రథంలో ఉండన్నాడు తప్ప రథసారథ్యం చెయ్యమన్నాడా? రథంలో ఉండమని కూడా అనలేదు. నువ్వు మా పక్షం ఉండు, సలహా చెప్పన్నాడు. అంటే ఆయన ఏం చేశాడు? నీ రథంలో ఉంటాను, నీ గుర్రములు తోల్తాను, గుర్రములు తోలడమే కాదు గుర్రములకి మాలీషు కూడా చేస్తానన్నాడు స్వామి. 18 రోజులు గుర్రములని స్వయంగా కడిగాడు అర్జునుడి చందనానికి. ఇలాంటి పనులు చేస్తాడు. అంటే భగవంతుడి మనస్సు కరిగిపోతుంది. భక్తుడు ఒక్కొక్కసారి తన బాధ చెప్పుకోలేని స్థితిలో భగవంతుడే స్వయంగా భీష్ముణ్ణి అనకూడని మాటలన్నీ అంటున్నాడు శిశుపాలుడు. అంటే స్వామి ఊరుకోలేదు, చివరికి కోపాన్ని తెచ్చుకున్నాడు. శిశుపాలుడు శిరస్సు ఛేదించాడు. హనుమంతుడి ఒంటి మీద బాణాలు పడ్డాయి. ఆ గాయాలు చూస్తే రాముడికి కోపం వచ్చింది. రావణాసుని చితగొట్టాడు. సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త. అలాగే ఆచార్యుడు కూడా శిష్యుల బాధ తూచి ఓర్వలేడు, తనతో ఉన్నటువంటి వాళ్ళ బాధ తూచి ఓర్వలేడు. వాళ్ళు అడగకపోయినా కూడా అన్నీ అందరికీ సమర్పించేలా అందరికీ కూడా అర్పిస్తాడు ఆయన, అందరికీ కూడా అందిస్తాడు. అది ఆచార్యుడు. సినత్తినాల్ తెన్నులంగై కోమానై చెత్త అంటే అర్థమేమిటి? లంకానగరం అంటే మన దేహమే. ఈ లంక లోపల 3 కోటలున్నాయి. ఏమిటవి? వనదుర్గము, జలదుర్గము, గిరిదుర్గము అని చెప్పి. అంటే వనదుర్గం అంటే మన శరీరం పైన ఉండే రోమములన్నీ వనదుర్గము, లోపల ఉండే రక్త ప్రసరణ మండలం అంతా కూడా జలదుర్గము, లోపల ఉండే ఎముకలే త్రికూట పర్వతము, 3 కూటములు. అంటే కదిలే ఎముకలు, కదలని ఎముకలు, కదలని ఎముకలని చెప్పి అలాంటి నగరం లోపలికి ప్రవేశిస్తాడు ఆచార్యుడు. ఆ రావణాసుడనే మనస్సుని లొంగ తీసుకుంటాడు. మనత్తుక్కిని ఆనై. అంచేత ఆచార్యుడు అంటే సముచిత చరిత, సాధురుత్యా సమేతం. అలాంటి ఆచార్యుని మేము గానం చేస్తుంటే నీవు కూడా కదలి రావాలి అని అంటున్నారు. అంటే ఇక్కడ తిరుపాణ్యాళ్ళు వాట్లని గొప్పగా మనకి జ్ఞాపకం చేస్తారు. ఇక్కడ వాయి తిరువాయి అని అంటున్నారు. నోరు తెరచి బోధ చెయ్యండి. ఆచార్యుడు బోధ చెయ్యాల్సిన అవసరం లేదు. శిష్యుడు వెళ్లి పాదాన్ని పట్టుకోగానే స్పర్శన మాత్రం చేత, కరస్పర్శ మాత్రం చేత, చూపుతోటి కూడా శిక్షించగలడు ఆచార్యుడు. చూపుతోటే జ్ఞానాన్ని కూడా ప్రసాదించగలడు. కానీ శిష్యుడికి తృప్తి ఉండదు. ఆచార్య వాయి తిరువాయి, నోరు విడిచి ఒక్కసారి చెప్పవయ్యా. అలనాడు అర్జునుడికి చెప్పావు, అలనాడు విభీషణు కోసం చెప్పావు. నత్యజేయం కథంచన అని. అల్లా ఒక్కసారి సిద్ధాంతమని నమ్మినానురా సీతాపతే అని అంటారు త్యాగరాజస్వామి. అలాగే నీవు నోరు తెరచి ఒక మాట చెప్పి మా లోపల ఉండే అజ్ఞానాన్ని తొలగించు. అలాంటి అద్భుతమైన నిద్ర, అలాంటి అద్భుతమైన పారవస్యంలో ఉన్నవారు తిరుపాణ్యాళ్వార్ అంటారు. ఎక్కడ ఆయన నోరు విప్పి చెప్పకుండానే వేద పండితులు వేదాన్ని ఎక్కడ మరిచిపోయారో జ్ఞాపకం చేశారు అన్నది సూచిస్తున్నారు ఆండాళ్ళమ్మ వారు. ఈ పాశురంలో మరిన్ని విశేషాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం.